రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 74వ పుట్టినరోజు వేడుకలు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని బస్టాండ్ ఆవరణంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మేఘా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని రక్తదానం చేస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నామని, సాయంత్రం బీఎస్ఆర్ సెంటర్లో భారీ కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు జరపనున్నామని ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కేతా విజయ భాస్కర్ రెడ్డి, ఇందూరు వెంకట రమణారెడ్డి, వెంకట సుబ్బనాయుడు, పిడిగిటి వెంకటేశ్వర్లు, షేక్ సర్దార్, షేక్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ 73 వసంతాలు పూర్తి చేసుకుని 74వ వసంతానికి మరి అడుగుపెట్టినటువంటి మా నాయకుడు ఆయనకు పుట్టినరోజు ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఆత్మకూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఆత్మకూరు మన అన్నా క్యాంటీన్ దగ్గర ఈరోజు రక్తదాన శిబిరం కూడా పెట్టడం జరిగింది. ఇదే మన ప్రాంగణంలో జరుగుతుంది. అలాగే ఆ దేవుడు ఎప్పుడు ఇలాగే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి భవిష్యత్తులో మరొక నాయకుడు లేని విధంగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన రామనాయుడు గారు మరి చిరకాలం ఆయనకు దేవుడు ఆరోగ్యంగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మన శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి 74వ జన్మదినం సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీలోని బస్టాండ్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం అన్నదానం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. సాయంత్రం కేక్ కటింగ్ మరియు బాణాసంచా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు రూరల్ మండలం తరఫున నేను గౌరవ రామనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆయన అవసరం ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి చాలా ఉందని, భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గానికి ఆయన సేవలు ఎంతో వినియోగించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు.